హలో అందరికీ. లిప్స్ పింక్గా ఉండాలని ఎన్నో కెమికల్ లిప్ బామ్స్ వాడుతూ ఉంటారు. కానీ అవి వాడటం ఆపగానే పెదాలు మళ్ళీ నెల్లగా మారుతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినట్లుగా ఇంట్లోనే బీట్రూట్తో లిప్ బామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వాడితే మీ పెదాలు పగలకుండా ఎప్పుడూ గులాబీ రేకుల్లా మెరుస్తూనే ఉంటాయి. ఈ రోజు నేను చూపించే ఈ బీట్రూట్ లిప్ బామ్ 100% న్యాచురల్ అండి. ఈ లిప్ బామ్ ని మనం ఇంట్లో ఉండే వస్తువులతోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ముందుగా ఇలాగా ఒక బీట్రూట్ని అయితే తీసుకోండి. దాని తొక్కను తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇలాగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఆ ముక్కల్ని అందులోకి అయితే వేసేసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలాగా ఒక బౌల్ని తీసుకొని స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. బీట్రూట్లో ఉండే బిటానిన్ అనే పిగ్మెంట్ పెదవులకు వెంటనే మంచి న్యాచురల్ పింక్ గ్లోనైతే ఇస్తుంది. ఇది పెదవుల పైన ఉన్న నలుపును క్రమంగా తగ్గిస్తుంది. మీకు తెలుసా, బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి. ఇవి సూర్యరశ్మి వల్ల లేదా పొల్యూషన్ వల్ల పెదవులకు కలిగే డ్యామేజ్ నైతే తగ్గిస్తాయి. సో ఇలాగా ఒకసారి స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకున్నాం కదండి. మళ్ళీ ఆ పిప్పిని ఇంకొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొన్ని వాటర్ని పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకోండి. అలా చేయటం వల్ల మనకి ఎక్కువగా బీట్రూట్ జ్యూస్ అనేది వస్తుంది. లేకపోతే మీరు ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఆ జ్యూస్ని తీసేసుకోండి. ఇక మిగిలిన పిప్పిని మనం పరోటాలో యూస్ చేయొచ్చు. లేదా ఇంకొకసారి మంచిగా డ్రింకింగ్ వాటర్ని పోసుకొని గ్రైండ్ చేసేసుకొని ఆ జ్యూస్ని మీరు తాగొచ్చు. మన స్కిన్ అండ్ హెయిర్కి ఈ బీట్రూట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మన స్కిన్లో చాలా గ్లోయింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ జ్యూస్ బౌల్ని ఇలా స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. ఒక 7 to 8 minutes వరకు అలాగే మరగనివ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దగ్గరికి అయిపోయి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా మనకి జ్యూస్ అనేది. అలాగా వచ్చినప్పుడు ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇక ఈ బీట్రూట్ జ్యూస్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. మీరు ఇంతకు ముందు ఇలాంటి లిప్ బామ్ ని ఎప్పుడైనా ట్రై చేశారా అండి? ఎవరైనా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేసి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయవలసిన రెమెడీ అండి. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. ఒకసారి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. బీట్రూట్ జ్యూస్ ని అలానే కొబ్బరి నూనెని కూడా రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వ్యాజిలిన్ అయితే యూస్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో వ్యాజిలిన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది కదండి. లేకపోయినా ఇలాగా ఒక చిన్నది 10 రూపీస్ అయితే కొనుక్కోండి. మనకి కిరాణా షాప్ లో ఎక్కడైనా దొరుకుతుందన్నమాట. సో ఇలాగా 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఈ వ్యాజిలిన్ అనేది మనం కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉన్నప్పుడు ఇంకొద్దిగా వ్యాజిలిన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇందులో వాడిన కొబ్బరి నూనె మరియు వ్యాజిలిన్ పెదవులను లోపల నుండి హైడ్రేట్ చేస్తాయి. దీనివల్ల పెదాలు పగలకుండా రోజంతా సాఫ్ట్ గా ఉంటాయి. సో ఇక్కడ కొంతమందికి డౌట్ అయితే రావచ్చండి, మనం వేసిన ఆ వ్యాజిలిన్ అనేది అసలు మిక్స్ అవ్వడం లేదే ఎలా అనేసి. కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కలపడం అనేది టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో మీరు బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా వేసుకోవాలి. ఇది పగుళ్లను త్వరగా తగ్గిస్తుంది. విటమిన్ ఈలో చర్మాన్ని త్వరగా రిపేర్ చేసే గుణం అయితే ఉంటుంది. పెదవుల మీద ఉండే పగుళ్లను తగ్గించి వాటిని మృదువుగా మార్చడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. అనే వయసు పెరిగే కొద్దీ పెదవులపై వచ్చే ముడతలను తగ్గించి పెదాలను యవ్వనంగా నిండుగా కనిపించేలాగా చేస్తుంది. అంతేకాకుండా ఎండ వల్ల పెదాలు నెల్లబడకుండా ఒక కవచం లాగా పనిచేస్తుంది. దీనివల్ల పెదాలు రోజంతా సాఫ్ట్ గా మెరుస్తూ ఉంటాయి. ఇక వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను చూడండి. మీరు ఎంత కలిపినా మిక్స్ అవ్వటం లేదా అయితే ఒక్కసారి దీన్ని తీసుకెళ్లి ఈ బౌల్ని స్టవ్ పైన సిమ్లో పెట్టేయండి 1 minute వరకు. అలా చేయటం వల్ల మొత్తం పూర్తిగా కరిగిపోయి బాగా మిక్స్ అయిపోతుందన్నమాట. ఒక పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగైతే ఉండాలి. అంతే అండి, చాలా సింపుల్. మన ఇంట్లో ఉండే 4 వస్తువులతో మనం చక్కగా 100% న్యాచురల్ లిప్ బామ్ని అయితే తయారు చేసుకున్నాం. సో ఇక చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదండి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ లిప్ బామ్ని ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చా? సో చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కదండి. సో వాటన్నిటికీ నేను
మీ అందరికీ అర్థమయ్యేలాగా పూర్తిగా వివరిస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఇలా రెడీ చేసుకున్న ఈ లిప్ బామ్ని ఇలాగా ఒక చిన్న బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా క్యాప్ ఉన్న చిన్న బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. ఇక ఈ లిప్ బామ్ని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఈ లిప్ బామ్ను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి. ఈ లిప్ బామ్ని అప్లై చేసుకునే ముందు నేను చెప్పే ఈ చిన్న టిప్ని అయితే ఇప్పుడు ఫాలో అయిపోండి. మీరు లిప్ బామ్ని అప్లై చేసుకోవాలి అనుకుంటే ముందుగా ఇప్పుడు నేను చెప్పే ఈ స్క్రబ్ని అయితే చేసుకోవాలి మీ లిప్స్కి. ముందుగా ఇలాగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసేసుకోండి. అలానే చిటికెడు పసుపు అండి, ఎక్కువేమీ అవసరం లేదు. చిటికెడు పసుపు, అలానే 1 స్పూన్ హనీ, తేనె, అంతే అండి. ఈ 3 ఇంగ్రీడియంట్సే. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనం మన ఫేస్కి, మన స్కిన్కి స్క్రబ్ని అయితే ఎలాగ యూస్ చేస్తామో అలానే మన పెదాలకి కూడా మనం స్క్రబ్ని అయితే యూస్ చేయాలన్నమాట. పెదాలు అనేవి పగిలిపోయి రఫ్గా ఉంటాయి కదండి, కొంచెం తొక్కలాగా లెగిసిపోయి ఉంటుంది కదా పెదాలకి. సో వాటినైతే క్లీన్ చేసేసుకోవాలన్నమాట. అందుకనే ఇలాగ స్క్రబ్ చేసేసుకోండి. ముందుగా మీ పెదాలకి అప్లై చేసేసుకోండి. దీన్ని అప్లై చేసేసుకొని ఒక 1 మినిట్ వరకే, ఎక్కువేమీ అవసరం లేదు, కొద్దిసేపు మీరు స్క్రబ్ చేయండి మీ పెదాలకి. జెంటిల్గా, గట్టిగా రుద్దొద్దు, జెంటిల్గా లైట్గా మసాజ్ చేసేసుకోండి. మసాజ్ చేసుకొని వాష్ చేసేసుకోండి. 1 మినిట్ వరకు జెంటిల్గా ఫింగర్స్ తోటి లైట్గా మసాజ్ చేసేసుకొని ఒక 1/2 నిమిషం వరకు అలాగే ఉంచి తర్వాత వాష్ చేసేసుకోండి. ఇక వాష్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బీట్రూట్ లిప్ బామ్ని మీ లిప్స్కి అప్లై చేసేసుకోవటమే. నిజంగా చెప్తున్నానండి, ఇది చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నేను ఇప్పటికి కూడా ఇదే లిప్ బామ్ని అయితే యూస్ చేస్తానండి. ఇలాగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా బీట్రూట్ లిప్ బామ్ని రెడీ చేసుకొని మీ లిప్స్కి 1 వీక్ వరకు అప్లై చేసుకోండి. ఇది 7 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకోండి. మీరు ఒక 7 డేస్ నేను చెప్పినట్టు ఇలాగా ఒక్కసారి ట్రై చేసి తిరిగి నాకు వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది ఓన్లీ వింటర్ సీజన్లోనే కాదండి, మనకి సమ్మర్ సీజన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి లిప్స్ డ్రై అయిపోయి ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనకి వాటర్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి కదండి. సో మనం లిప్స్ని మన టంగ్ తోటి మనం లిప్స్ని తడుపుకుంటూ ఉంటాము. సో అలా చేయటం వల్ల మన లిప్స్ పైన పొట్టు పొట్టులాగా లెగిసిపోయి డ్రైగా అవుతుంటాయి. సో ఓన్లీ వింటర్ సీజన్ అనే కాదండి, మీరు సమ్మర్ సీజన్, రైనీ సీజన్, ఏ సీజన్లో అయినా దీనిని మీరు రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలకే ఉండవన్నమాట. సో నేను చూపించిన ఈ పంచదార స్క్రబ్ అనేది మీరు వీక్లీ 2 టైమ్స్ చేసుకోండి, సరిపోతుంది. బీట్రూట్ లిప్ బామ్ని మీరు డైలీ నైట్ టైం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎంత నెల్లగా ఉన్న పెదాలైనా సరే న్యాచురల్ పింక్ కలర్లోకి అయితే మారతాయన్నమాట. సో ఎలా అనిపించిందండి ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందా? సో ఈ వీడియో కనుక మీ అందరికీ హెల్ప్ఫుల్ అనిపిస్తే మరికొన్ని న్యాచురల్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంత రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను కాబట్టి ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.